ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా పల్నాడులో కూడా మా సామాజిక వర్గానికి సంబంధించి నేనే వస్తే నాకు ఓట్లు వేశారని కొన్ని ఊర్లలో కూడా దాడులు జరిగాయి. కొన్ని ఊర్లలో భయభ్రాంతులు కూడా కొన్ని జరగడం జరిగింది. వినుకొండ కానీ సత్తెనపల్లి కానీ, అలాగే ఒక సోదరుడు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు, ఒక ఉప సర్పంచ్ సత్తెనపల్లి. తప్పకుండా వాళ్ళందరినీ కూడా కలుస్తాం, వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈరోజు వాళ్ళకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. తప్పకుండా వాళ్ళు చేసిన హామీలన్నీ కూడా మంచి చేయాలని మనస్ఫూర్తిగా, ప్రజలకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాం. వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఏదైతే వాళ్ళ కూటమికి ఇచ్చిన మ్యాండేటు, ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుంటాం. తప్పకుండా కూడా ప్రజాక్షేత్రంలో వాస్తవమే ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఒక భారీ మ్యాండేట్ ఇచ్చారు. మా తప్పొప్పులు ఏదన్నా ఉన్నా కూడా తప్పకుండా సరిదిద్దుకుంటాం. ప్రజలకి నిరంతరం మళ్ళీ అందుబాటులో ఉండే కార్యక్రమాలు తొందరలో కూడా మళ్ళీ వాళ్ళకి కూడా కొంత అవకాశం ఇస్తాం. న్యూ గవర్నమెంట్ కాబట్టి తప్పకుండా కూడా తప్పులు చేస్తే ప్రజల పక్షాన్ని నిలబెడతాం, మా కార్యకర్తల పక్షాన్ని నిలబెడతాం. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసినా కూడా 40% ఓట్ షేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకోగలిగారు. సీట్లు రాకపోయినప్పుడు కూడా దాదాపు 40% ఓట్ షేర్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం, ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కొంతమంది అనిల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎన్నికలైంది 4వ తారీఖున 6-7 రోజులు అయింది. దీని లోపలికి అడిగి బారిపోతాం. నాకేమీ దాదాపు 2009 నుంచి 2019 దాకా దాదాపు ప్రతిపక్షమే. కేవలం 5 సంవత్సరాలే అధికారం. దాంట్లో కూడా చిట్ట చివరి 2 సంవత్సరాలు ఒక రకంగా స్థానికంగా నాకు అనేక ఇబ్బందులే పడ్డా. దానివల్ల దాదాపు 15 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో, 10 సంవత్సరాలు ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాం. దానివల్ల ఏదో ఇబ్బంది పడిపోయేది. తప్పకుండా ఏ దానికైనా కూడా ఏం చేసినా కూడా సిద్ధంగా కూడా ఉంటాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ దానికి చేసినా కూడా కట్టుబడి ఉంటేనే కదా రాజకీయాల్లోకి వస్తాం. నిజమే, మా వల్ల పొరపాట్లు, లేకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మా రకరకాల వల్ల మేము ఓటమి చెందుంచుంటాం. ఓటమి చెందినంత మాత్రాన దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెళ్తాం. మాలో లోపాలేంటి? కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రుల వల్ల నోటు దూల వల్ల ఓడిపోయారు, మంత్రులు దీనివల్ల ఓడిపోయారని. రైట్, నిజంగా మా పొరపాట్లు ఉంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపు నుంచి సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం. ప్రజలు మేము అలా ఉన్నాం కాబట్టి మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు మా అందరికీ అనుకుంటే తప్పకుండా దానికి సంబంధించి సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వెళ్తాం. ఒక అపజయం కానీ వస్తే ఆ అపజయంలో నుంచి మనం సరిదిద్దుకొని దీంట్లో ఓహో ఇది పొరపాటు జరిగింది అని చెప్పుకొని గెలుపు దిశగా దాన్ని ముందు తీసుకువెళ్ళే ఆలోచనలో వెళ్తాం తప్ప ఓడిపోయాము కాబట్టి కృంగిపోయి మూల కూర్చునే పరిస్థితి అయితే ఉండదు. తప్పకుండా నా రాజకీయంలో నాకేం ఓటమేం కొత్త కాదు. 29 సంవత్సరాల్లోనే ఓటమిని చూసినా, ఎదుర్కొన్నా. భగవంతుడి దయ వల్ల కొంతమంది కోరుకున్నట్టు ఒక చిన్న స్థాయి వ్యక్తిని, ఎవరు అండదండలు లేకపోయినా ఈ రాష్ట్రంలో చిన్న వయసులోనే 2 సార్లు ఎమ్మెల్యే అయినా ఉండి, మంత్రి అయినా ఉండి. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల, మా నెల్లూరు ప్రజల ఆశీస్సుల వల్ల. ఆయనతో వెంట ఉంటాం. ఆయనకు మంచి ఉన్నప్పుడు బాగున్నాం, ఆయన బాగా కష్టంలో ఉన్న ఆయన ప్రతిభ ఉన్నాం. బాగున్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్నాడు. ఈరోజు ఆయన మళ్ళీ కూడా ఆయనతోనే ఉంటాం, ఆయనతోనే నడుస్తాం, కడదాకా కూడా ఆయనతో ప్రయాణం చేస్తాం. ఆయన కష్టాల్లో ఉంటాం, అన్నింటిలో ఉంటాం. మేము ప్రజల పక్షాన ఉంటాం. వాళ్ళు కానీ ఏదైతే హామీలు ఇచ్చారో లేకపోతే ఖచ్చితంగా నిలదీసే కార్యక్రమం కూడా చేస్తాం. కానీ దాంట్లో మాలో లోపాలని సరిదిద్దుకుంటాం. తప్పకుండా కొందరు చెప్పినట్టు మాలో ఏమైనా లోపాలు ఉంటేనే ఏదో ఒక చిన్న ఉంటే తప్పకుండా సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వచ్చే కార్యక్రమం చేస్తాం. దాడులు దయచేసి ఈరోజు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు ఆ రోజుల్ని చూస్తున్నాం. పల్నాడులో ఏ విధంగా దాడులు చేస్తున్నారు, ఏ విధంగా ఊర్ల మీద పడి చేస్తున్నారు. వాళ్ళు ఆలోచన చేసుకోవాలా. వాళ్ళే చెప్పారు మేము దాడులు చేసాం కాబట్టి మేము అధికారం కోల్పోయాము రకరకాలండి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ భాష తీరు మార్చుకోకపోతే వాళ్ళు కూడా 2029లో తప్పకుండా కూడా కూర్చుంటారు. అదేం ఇబ్బంది ఏం లేదు. ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ 151 కాదు, 164. రాష్ట్రం మొత్తమే చూసుకుంటే 11 మంది అవతల ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నాం. నిజంగా మేము దాడే చేయాలి, మేము కక్షే సాధించాలి, లేదు అవతల వాడు అంతే చూడాలి అనుకుంటే ఈ రోజుకి మిగతా 164 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైనా రోడ్డు మీద తిరగలడా? చెప్పండి ఒకసారి. మీరు విషయం వినండి. మీరు అడిగారు, నేను సమాధానం చెప్తున్నా. నేనేం చెప్తున్నానంటే ఇలాంటి యాటిట్యూడ్, అలాంటి బిహేవియర్ మాకు లేదు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా
కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పారు. కాబట్టే దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడు మాట మీద ఇంట్లో కూర్చున్నాడు. కానీ ఎవరైతే అన్యాయం చేశారో, అవినీతి చేశారో అలాంటి వాళ్ళని మాత్రం యాజ్ పర్ రూల్ వాళ్ళు పనిష్ చేస్తాం. ఓకే, మీరు ఇందాకన్నా దాడులు జరుగుతున్నాయని, దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది కూడా ఎంక్వైరీ వేస్తాం. నిజంగానే దాడి జరిగింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మా పార్టీ వాళ్ళనే చర్యలు తీసుకుంటాం. నేను ఇంకోటి కూడా చెప్పాను, గంజాయి విషయంలో మా పార్టీ వాడు ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వద్దని చెప్పాను నేను. మేడం, బర్మాగ్రామ్ కాలనీలో టీడీపీ ఓటేసామని చెప్పి వాళ్ళని దాడి చేశారు, దాని మీద కేసు అయింది. పోలీసులు అసలు అది పొలిటికల్ కాదు అని చెప్పారు. ఆ కేసులో బాధితులు క్లియర్గా చెప్తున్నారు, మమ్మల్ని టీడీపీ ఓటేసామనే కొట్టారండి. ఆ కేసు ఏమైనా జరుగుతుంది ఇప్పుడు? లేదమ్మా, వాళ్ళతో మాట్లాడతాను ఒకసారి డెఫినెట్గా. నేను చెప్తున్నాను కదా, పోలీసులు కూడా అందరూ కూడా ఫేవర్గా ఉన్నారని నేనేం చెప్పట్లేదు. అందరూ యాజ్ పర్ లా పనిచేస్తున్నారని నేనేం మాట్లాడట్లేదు. వాళ్ళలోని కూడా మిక్సింగ్ ఉంది, డెఫినెట్గా ఉంది ఆ మిక్సింగ్. దాన్ని కూడా మేము ప్రక్షాళన చేస్తాం. నాకు ఇంకా 3 days అయింది హోమ్ మినిస్టర్ ఇచ్చిన, టూ ఎర్లీ కదా. ఎస్, సిస్టమ్ కరెక్షన్ కి ఒక టీచర్ గా మీ రోల్ ఎలా ఉండబోతోంది? ఒక టీచర్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి ఎట్లా కరెక్ట్ చేయబోతున్నారు? టీచర్కి ఎంత రైట్ ఉంటుందో పిల్లల్ని కరెక్ట్ చేయడానికి, యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నాకు అంతే రైట్ ఉంది. కాబట్టి డెఫినెట్గా కరెక్షన్ చేస్తాం. మా మార్క్ అంటూ ఉంటుంది. శాంతి భద్రతల విషయంలో ఇప్పుడు బెత్తం పట్టుకోకూడదు, లాఠీ పట్టుకుంటే ఒప్పుకోరు. కాబట్టి రెండు వద్దు. నోటి మాట చాలబ్బా, పని చేయించుకోవచ్చు.